వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను మీ రాణి ప్రతుష. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమెరికాది అదే తంత్రం, అదే కుతంత్రం. దాయాదుల మధ్య చిచ్చు లేకపోతే అమెరికాకు మనుగడే లేదు. రెచ్చగొట్టి రాజీ మంత్రం పఠించడం ఆ దేశానికి అలవాటే లేదు. అందులో తానేదో పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ బిజినెస్ చేసుకోవడం అగ్రరాజ్యానికి తెలియనిది విద్యేమీ కాదు. అందుకే తన మాట వింటే సరే, లేకుంటే అంతు చూడడమే పని. దానికోసం తన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని ఉపయోగిస్తుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఆ శత్రు దేశ మిత్రువుకి ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇంకేముందు, యుద్ధ ముంగిట నిలబెట్టి తమాషా చూస్తుంది. అమెరికా యుద్ధ కుతంత్రం ప్రపంచానికి కొత్తేమీ కాదు. ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ నుంచి నేటి ఇరాన్ అధినేత ఖమేనీ వరకు ఇదే రీతి, ఇదే దుర్నీతి. తాను బాగుంటే ప్రపంచమే బాగుంటుంది అన్నట్లుగా నాటకాలాడుతూ దేశాధినేతలను తన చెప్పు కింద రాయిలా చూస్తుంది. శ్వేత సౌధపు అహంకారానికి ఇది పరాకాష్ట. అప్పట్లో ఇదే డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నాడు. అమెరికా బాగుంటే ఈ ప్రపంచమంతా బాగుంటుందని గొప్పలు చెప్పుకున్నాడు. అసలు లాజిక్ అంతా ఇక్కడే ఉంది. ట్రంప్ కామెంట్స్ దేనికి సంకేతమో ఇట్టే అర్థమవుతుంది. అమెరికా తలుచుకుంటే ప్రపంచం శాంతిగా ఉండాలా, అశాంతితో యుద్ధాలతో రగిలిపోవాలా అన్నది నిర్ణయించగలదన్న మాట. అందుకే అమెరికా అధ్యక్ష పీఠం మీద ఎవరున్నా నియంతల తలరాతలను తారుమారు చేస్తుంటారు. శ్వేత సౌధాధీశుడు తలుచుకుంటే ఎంతటి నియంత తలైనా ఎగిరిపోవాల్సిందేనని నిరూపిస్తుంటారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ హతం దాన్ని మరోమారు రుజువు చేసింది. ప్రపంచానికి పెద్దన్నగా బిల్డప్పులు, దేశాలన్నీ తన మాటే వినాలన్న శాడిజం, వింటే సరే, వినకుంటే బెదిరించడం, భయపెట్టడం, ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలన్నదే కుతంత్రం. ఆయిల్ నిల్వల దేశాలే అమెరికా లక్ష్యం. ఖమేనీ మరణంతో మరోసారి బయటపడ్డ పన్నాగం. పెద్దన్నగా తనకు తాను చెప్పుకునే అమెరికా తన మాట వినని దేశాలను నయానో భయానో భయపెట్టి దారిలోకి తెచ్చుకోవడం అనే స్ట్రాటజీని పాటిస్తోంది. ముఖ్యంగా ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలనే టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతోంది. పక్కలో బల్లెంలో ఉన్న ప్రత్యర్థి దేశంతో మిత్రత్వాన్ని పెంచుకుంటూ తాజాగా ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ వరకు అందరితోనూ ఒకటే వ్యవహారం. కలిసొస్తే సరే, లేకుంటే కలహం పెంచుకోవడం, కయ్యానికి కాలు దువ్వడం విద్య. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అగ్రరాజ్యం అమెరికా తన శత్రువులుగా భావించే దేశాధినేతలని లేదా కీలక నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే కుతంత్రాలపై చర్చ మొదలైంది. ఇందాక చెప్పుకున్నట్టు ఇది అమెరికాకు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాగే వ్యవహరించింది. ప్రపంచ స్థాయి నాయకులు నియంతల్ని హతమార్చింది. రెండు 2003లో నాటి అమెరికా అధ్యక్ష శక్తిగా రాజ్యమేలుతున్న జార్జ్ బుష్ ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ ని దారుణంగా ఉరితీసింది. అమెరికాకు అత్యంత పెద్ద శత్రువుగా మారిన సద్దాం హుస్సేన్ ను గద్దెదించడానికి 2003లో ఇరాక్ పై దండయాత్ర చేసింది. అప్పట్లో ఆయనను పట్టుకోవడానికి అమెరికా సైన్యం ఆపరేషన్ రెడ్ డాన్ చేపట్టింది. చివరికి ఆయన్ను పట్టుకుని విచారణ జరిపి 2006లో ఉరితీశారు. ఇది అమెరికా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
2022లో కాబూల్లోని తన ఇంటి బాల్కనీలో ఉండగా అమెరికా డ్రోన్ దాడి చేసి చంపేసింది. హిల్ ఫైర్ మిసైల్స్ ఉపయోగించి అమెరికా జరిపిన అత్యంత ఖచ్చితమైన దాడుల్లో ఇది ఒకటి. అటు నాటో దళాల కాల్పుల్లో లిబియా నియంత కల్నల్ ముమ్మార్ గడాఫీ హతమయ్యారు. గడాఫీ తన సొంత పట్టణమైన సిర్జ్ చెక్పోస్ట్ వద్ద ఓ బంకరులో దాక్కుని ఉండగా నాటో దళాలు తిరుగుబాటు దళాలు కాల్చి చంపాయి. గడాఫీ మృతితో లిబియాలో అంతర్యుద్ధం ముగిసినట్లయింది. 1969 నుండి 2011 వరకు లిబియా పాలించిన గడాఫీ పాలస్తీనాకు ఆర్థిక, సైన్యం సాయం అందించారని, తీవ్రవాద సంస్థలకు రసాయన ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలు. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పేరున్న జనరల్ ఖాసిం సులేమానీని 2020లో ట్రంప్ హయాంలో అమెరికా డ్రోన్ దాడి ద్వారా హతం చేసింది. బాగ్దాద్ విమానాశ్రయం బయట జరిగిన ఈ దాడి ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణానికి దారితీసింది. ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని నిర్దాక్షిణ్యంగా చంపేసింది అగ్రరాజ్యం. 35 ఏళ్ల పాటు ఇరాన్ను శాసించిన ఖమేనీ మరణం ప్రపంచ దేశ తీసినట్లయింది. ఇక్కడే ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలి. సార్వభౌమత్వం కలిగిన ఒక దేశాధ్యక్షుడిని మరో దేశాధ్యక్షుడు ఎత్తుకెళ్లడం నాగరిక ప్రపంచంలో అరుదు. కర్ర ఉన్నవాడిదే బర్రె అని అమెరికా పాలకులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నాడు నిరూపిస్తూనే వస్తున్నారు. నోబెల్ శాంతి కోసం తనకన్నా మించిన వారు లేరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పట్లో ప్రకటించుకున్నాడు. నోబెల్కు అర్హత ఉందని చెప్పుకున్న పాలకుడు అచ్చం బందిపోటు దాడిలా ఒక దేశంపై బలగాలతో విరుచుకుపడి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిని అతని దేశానికి ఎత్తుకు వెళ్లాడు. వెనిజులా విషయంలో జరిగింది ఇదే కదా. సంవత్సరం నాడు జరిగిన ఒకానొక ఘటన ప్రపంచానికి అమెరికా ప్రతాపం ఏంటో తెలియజెప్పింది. నాటి ఇరాన్ ప్రధాని మొసాద్ చేయాలని చూశారు. ఇది అమెరికాకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ హయాంలో ఒక రహస్య ఆపరేషన్కు స్కెచ్ వేశాడు. అలా మొసాద్దిక్ను పదవి నుంచి తప్పించాడు. ఆ తర్వాత అదే దేశంలో తనకు ఉప్పందించిన షాకు అధికారం అప్పగించాడు నాటి అగ్రరాజ్యాధినేత. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్. (1979) కూడా అంతే. చిలీలో వామపక్ష భావజాలం కలిగిన సాల్వడార్ అలెండేని తొలగించింది రిచర్డ్ నిక్సన్ హయాంలోని CIA. ఆ తర్వాత నియంత అగస్టో పినోచెట్ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఎంతటి నియంతలైనా కానీ అమెరికా ముందు మాత్రం సలాం కొట్టాల్సిందే, జీ హుజూర్ అనాల్సిందే, అవసరమైతే సాగిలా పడాల్సిందే. అచ్చం పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లాగా. లేకుంటే వాళ్ళ తలకాయలు లేచిపోతాయి. అంతెందుకు 2.5 దశాబ్దాల కింద
అంటే 2001లో జార్జ్ బుష్ ఆదేశాలతో జరిగిన దాడి ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీనికి కారణం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్-ఖైదా దాడులు చేసి దాన్ని నేలమట్టం చేయడమే. అధ్యక్ష స్థానంలో ఎవరుంటే వారికి గులాములు కొట్టాల్సిందే, లేకుంటే వారి కట్టె కడదేరిపోతుంది. నేటి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విషయం కూడా అంతే. గత కొంతకాలంగా ఖమేనీని హెచ్చరిస్తూ వచ్చారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ వినలేదు. మీకెంత సైనిక శక్తి ఉందో మాకు అంతే ఉందంటూ ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. పైపెచ్చు అణుశక్తిని పెంపొందించుకుంటూ వచ్చారు. ఒక సమయంలో అణునియంత్రణ మండలి సైతం చెప్పి చూసినా ససేమిరా అన్నారు ఖమేనీ. ఇరాన్ చేతిలో ఉన్న ఆయుధ శక్తి హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్ర సంస్థలకు చేరుతోందన్న అనుమానాలున్నాయి. అది ప్రపంచ శాంతికే అత్యంత ప్రమాదకరం. దీంతో అమెరికా అధ్యక్షుడు తలుచుకున్నారు, ఖమేనీ హతమయ్యారు. కొన్నేండ్ల నుంచి అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ దేశం అణ్వస్త్రాల్ని తయారు చేస్తుందనే నెపంతో ఆ దేశంపై దాడి చేయడమే కాదు, ఆ దేశ అధినేత ఖమేనీని ప్లాన్ ప్రకారం తుదముట్టించింది. దీంతో ఇరాన్లో ఓవైపు ఖమేనీ కంటే ముందు ప్రపంచ ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్న వెనిజువెలా అధ్యక్షుడు మదురోను ఈ రకంగానే పక్కా సమాచారంతో ఆయన అంతర్గతంగా ఉండేవాళ్లే పక్కాగా ప్లాన్ వేసి ఆయనను అంతం చేయకుండా బంధించి అమెరికాకు తీసుకెళ్లింది. ఆయిల్ ఎక్కడ లభిస్తే అక్కడ వాలిపోతుంది. అలా ఆయిల్ నిల్వలున్న దేశాలు తమ మాట వినకపోతే ఆయా దేశాధ్యక్షులను నిర్దాక్షిణ్యంగా లొంగదీసుకోవడమో చంపేయడమో చేస్తూ వస్తోంది. తాజాగా ఖమేనీ విషయంలో అదే జరిగింది. ముఖ్యంగా చమురు వ్యాపారం కోసం అమెరికా డాలర్ను వదులుకోవడానికి ప్రయత్నించిన నాయకులను అగ్రరాజ్యం టార్గెట్ చేస్తూ వస్తోంది. వెనిజువెలా అధినేత నికోలస్ మదురో చమురు వాణిజ్యాన్ని యువాన్కు మార్చిన తర్వాత అమెరికా ఆంక్షల్ని ఎదుర్కొంది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రమాదకర మాదక ద్రవ్యాలను శత్రు దేశాలకు చేరవేస్తున్నారు అనేది అమెరికా ఆరోపణ. ఈ ఆరోపణల్లో నిజానిజాలు అమెరికాకే తెలియాలి. ఒకవేళ నిజమనుకున్నా తమ దేశంలోకి మాదక ద్రవ్యాలు రాకుండా అమెరికా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవచ్చు. దేశంలోకి మాదక ద్రవ్యాలు తీసుకువస్తున్న వారిని కఠినంగా శిక్షించి అడ్డుకట్ట వేయవచ్చు. అంతేకాని ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడమేంటి? తమది శక్తివంతమైన దేశం కాబట్టి ప్రపంచంలో ఎవరినైనా ఏమైనా చేస్తామన్న బలుపు అమెరికాది. వెనిజువెలా ఒక రకంగా ఇస్లామిక్ టెర్రరిజం లాంటిదే. తమకు నచ్చకపోతే ప్రపంచంలో ఎక్కడైనా విధ్వంసం సృష్టిస్తామనే టెర్రరిస్టుల ప్రకటనకు అమెరికా వ్యవహారానికి పెద్ద తేడా లేదు. ప్రపంచంలో అత్యధికంగా క్రూడాయిల్ నిల్వలు ఉన్న దేశం వెనిజులా. సాధారణంగా క్రూడాయిల్ ఉన్న దేశాలు అంటే సౌదీ అరేబియా పేరు మొదట గుర్తుకొస్తుంది. కానీ సౌదీ అరేబియా కన్నా వెనిజులా దేశంలోనే క్రూడాయిల్ నిల్వలు ఎక్కువ. వెనిజువేలాపై అమెరికా కన్ను పడడానికి ఆ దేశంలోని క్రూడాయిల్ నిల్వలే ప్రధాన కారణం. ఇరాక్ దగ్గర జీవాయుధాలు ఉన్నాయని, వీటి వల్ల ప్రపంచానికి ముప్పు అని అమెరికా ప్రకటించింది. అందుకే ఇరాక్పై దాడి చేసి నేలమాలిగలో దాగిన సద్దాం హుస్సేన్ను పట్టుకుని హత్య చేసింది. ఆ తర్వాత ఇరాక్లో జీవాయుధాలు దొరికాయా అంటే ఏమీ దొరకలేదు. ఒకవేళ నిజంగానే అమెరికాను భయపెట్టే స్థాయిలో సద్దాం హుస్సేన్ తమ దేశంలో జీవాయుధాలు పెట్టుకుని ఉంటే అమెరికా తమ దేశంపై దాడి చేసినప్పుడు నేలమాలిగలో ఎందుకు దాగుంటాడు? అమెరికాపై ఆ జీవాయుధాలు ప్రయోగించేవాడు కదా.
కోసం ఇరాక్పై దాడి చేసేందుకు జీవాయుధాలు అనేది ఒక సాకు మాత్రమే. ప్రపంచంలో మరే దేశం ఇలా చేయలేదు. మేం కాబట్టి చేశామని ట్రంప్ తన చర్యను సమర్థించుకుంటున్నారు. వెనిజులాను అమెరికానే పాలిస్తుందని, ఆ దేశంలోని చమురు వ్యాపారాన్ని అమెరికా కంపెనీలు నిర్వహిస్తాయని ట్రంప్ ప్రకటించుకున్నారు. క్రూడ్ ఆయిల్ కోసమే ఈ దాడులని ట్రంప్ చెప్పకనే చెప్పారు. క్రూడ్ ఆయిల్ నిల్వలు భారీగా ఉన్న అన్ని దేశాలపై అమెరికా ఏదో రకంగా పెత్తనం చెలాయిస్తున్నది. తమ మాట వినకపోతే ఆ దేశ పాలకుల్ని కిడ్నాప్ చేయడమే కాదు, తన స్వార్థానికి చంపేస్తారు కూడా. అవసరమైతే ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేయడానికి అమెరికా ఏమాత్రం వెనుకాడదు. అలా అని క్రూడ్ ఆయిల్ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ గొప్ప ప్రజాస్వామిక దేశాలు, అమెరికా మాత్రమే రౌడీ పాలకుల దేశమని చెప్పలేం. అశ్వబలమే ప్రధాన బలంగా ఉన్న కాలంలో ఇండియాతో సహా అనేక దేశాలపై ముస్లిం పాలకులు దాడులు చేసి సంపద దోచుకోవడంతో పాటు అధికార బలంతో బలవంతంగా మత మార్పిడి చేశారు. చివరికి టెర్రరిజం ద్వారా ప్రపంచంపై పెత్తనానికి ఇస్లామిక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఇండియానే. అప్పటి వరకు టెర్రరిజంను ఇండియా సమస్యగా చూశారు. ట్విన్ టవర్స్ పై విమాన దాడి తర్వాత టెర్రరిజాన్ని ప్రపంచ సమస్యగా చూస్తున్నారు. అశ్వాల స్థానంలో ఆయుధాలు వచ్చినప్పుడు ఆయుధ సంపద ఉన్న దేశాలది పైచేయి అయింది. తన ఆయుధ సంపద ద్వారా అమెరికా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తోంది. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి నియమ నిబంధనలు టెర్రరిస్టులు పట్టించుకోరు, అమెరికా పట్టించుకోదు. ఇరాన్పై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని చంపేసిన తర్వాత ప్రపంచ రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు తమ ప్రయోజనం తాము చేసుకుంటున్నాయి. అమెరికా దాదాగిరి విషయంలో మనకెందుకని అన్ని దేశాలు తమ ప్రయోజనాలు తాము చూసుకుంటున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే మరింత ప్రమాదం వైపు ప్రపంచం పయనించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏమైనా ఒకటి మాత్రం నిజం, అసలు యుద్ధాలు ఎవరి ప్రయోజనం కోసం? ప్రపంచ శాంతి కోసమా, డాలర్ నియంతృత్వమా? యుద్ధాలన్నీ ఆర్థిక దురాక్రమణలో భాగమేనా? ఈ ప్రశ్నలకు అమెరికా చెప్పే సమాధానం ఒక్కటే, అవును అని. డాలర్కి లింక్స్ చేస్తున్న అమెరికా ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అది కాలం పెట్టే పరీక్ష ముందు తలవంచుక తప్పదు. దాన్నే డెస్టినేషన్ అంటారు. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్. నమస్తే.